గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళంతా వైద్య విద్యార్థులు, కాబోయే డాక్టర్లు. మరికొన్ని వారాల్లోనే వారి చదువు పూర్తి కానుంది. జీవితం కోసం ఎన్నో కలలు కన్నారు. కానీ వారి కలలను అలలు మింగేశాయి. తమిళనాడులోని కన్యాకుమారిలో ఒక బీచ్లో 5గురు వైద్య విద్యార్థులు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. తిరుచిరాపల్లిలోని ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీకి చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఆదివారం ఓ వివాహం కోసం హాజరయ్యేందుకు కన్యాకుమారికి వచ్చారు. వీరిలో కొందరు విద్యార్థులు బీచ్ అందాలను ఆస్వాదించాలని, అలల ఒడిలో సేద తీరాలని భావించారు. కానీ సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో బీచ్ లో దిగరాదనే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వారు ఎలాగైనా బీచ్ కు వెళ్లేందుకు ఇష్టపడ్డారు. వారి బ్యాచ్ లో ఓ స్థానిక విద్యార్థి కూడా ఉండడంతో కన్యాకుమారి తీరంలో ప్రైవేట్ బీచ్ కు సోమవారం ఉదయం 12 మందిని తీసుకెళ్లారు. అదే వారి పాలిట శాపంగా మారింది. బీచ్ చూడగానే ఎగిరి గంతేసిన విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకే దగ్గర చెప్పులు, బ్యాగులు విడిచి సముద్రంలో దిగారు. ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిసేపటికే అల రూపంలో వారిని మృత్యువు కబలించింది. పెద్ద ఎత్తున వచ్చిన ఆ అల మహిళ మెడికోలను లోపలికి లాక్కెళ్లడంతో వారిని కాపాడేందుకు వెళ్లిన అబ్బాయిలు వెళ్లారు. ముగ్గురిని రక్షించి మిగతా 2 కాపాడడానికి ప్రయత్నించగా దురదృష్టవశాత్తు వారితో పాటు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. మొత్తం 5గురు విద్యార్థులు చనిపోయారు. వీరిలో 2 మహిళా మెడికోలు ఉన్నారు. మృత్యులు తంజావూరుకు చెందిన చారుకవి, నైవేలికి చెందిన గాయత్రి, కన్యాకుమారికి చెందిన సర్వదర్శిత్, దిండిగల్ కు చెందిన ప్రవీణ్ సామ్ తో పాటు ఏపీకి చెందిన వెంకటేష్ గా గుర్తించారు. మరో 3 మహిళా మెడికోలు కరూర్కు చెందిన నేషి, తేనికి చెందిన ప్రీతి, మదురైకి చెందిన సరైన ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చదువు కోసం వెళ్లిన తమ పిల్లలు అనుకోని ప్రమాదంలో చిక్కి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో తీవ్రంగా విలపిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా ఉరిమే ఉత్సాహంలో దానిని గమనించక ప్రాణాలు కోల్పోతున్నారు. కన్నవారికి కడుపు కోత మిగిలిస్తున్నారు. తెలియని ప్రాంతాలకు టూర్ వెళ్లేటప్పుడు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.